జైలు అంటేనే ఒక శిక్ష వాస్తవానికి. ఇల్లులాగా అయితే జైలు అయితే ఉండదు. అందులో నో డౌట్. కానీ వీఐపీలకి కొన్ని వెసులుబాట్లు, కొన్ని ఫెసిలిటీస్ అది కూడా కోర్టు అనుమతితో. అంటే వాళ్ళకి ఇంటి భోజనం కావాలన్నా, లేదంటే మంచం కావాలన్నా పడుకోవడానికి ఇది ఏదైనా సరే బ్యారక్ మార్చాలన్నా కోర్టు అనుమతి ఇస్తే ఖచ్చితంగా చేస్తారు. కానీ ఈ మధ్య కాలంలో జైలుకి వెళ్తున్న వీఐపీలు మానసికంగానే కాదు శారీరకంగా కూడా వీక్ అయిపోతున్నారు, బలహీన పడిపోతున్నారు. లోపల ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కావట్లేదు. పోసాని కృష్ణమురళి చాలా యాక్టివ్‌గా, చాలా ఆరోగ్యంగా వెళ్లారు. బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఆయన శరీరంలో చాలా మార్పులు, మానసికంగా కంప్లీట్‌గా వీక్ అయిపోయారు. అసలు ఏంటో ఒక బతికున్న మనిషి బయటకు వచ్చాడన్నంత తప్ప అంతకు మించి వేరేలా లేదు. వలంనేని వంశీ బయటికి రాలేదు గానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన కోర్టుకు తీసుకెళ్తున్నప్పుడు చూస్తా ఉంటే మనిషి ఎంత వీక్ అయిపోతున్నారనేది వ్యక్తిగతంగా లేదంటే శారీరకంగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఐపీఎస్ అధికారి ఈయన పిఎస్ఆర్ ఆంజనేయులు ఈయనకి జైల్లో ఎలా ఉంటుందో తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు. కానీ ఆయనకు కూడా అనారోగ్యం బారిన పడుతున్నారు, బీపీ లెవెల్స్ పెరిగిపోతున్నాయని పోలీసులో చెప్పడం, ఆయన్ని విచారించకపోవడం తాజాగా దానికి అంటే మళ్ళీ పోలీస్ కస్టడీ ఎక్స్టెన్షన్ చేయడానికి జరుగుతుంది ఇదంతా. లేదంటే జైల్లోకి వెళ్ళిన విఐపి ఖైదీలను ఏం చేస్తారు, లేదంటే రేపు రాబోయే వాళ్ళు అరెస్ట్ అయ్యే వాళ్ళు చూస్తూ ఉంటే వీటన్నిటికి చూసి భయపడిపోతున్నారు. ఏం అందుకే కొంతమంది పారిపోతున్నారు, కొంతమంది ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు దొరకకుండా. అసలు ఏం జరుగుతుంది, పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో ఏం జరిగింది, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ అంటే నేను చెప్పింది మీకు అర్థమయ్యే ఉంటుంది. అంటే లోపల తీసుకెళ్ళేదో కొట్టేస్తున్నారా, థర్డ్ డిగ్రీ ఇస్తున్నారా అనేది నా డౌట్. కానీ ప్రజల్లో అయితే మాత్రం అలాంటి డౌట్లు ఉన్నాయి. విఐపీలని మానసికంగానే కాదు శారీరకంగా కూడా ఏమన్నా చిత్రహింసలు పెడతారా కస్టడీ పేరుతో అనేది ఒక డౌట్. ఏమీ ఉండదండి, అంతా అభూత కల్పన తప్పించి. బేసిక్గా ఏంటంటే వాళ్ళు వయసు పరంగా కావచ్చు, వాళ్ళ ఇంతకు ముందు అనుభవించిన హోదాల పరంగా కావచ్చు, ఒక స్థాయికి వెళ్ళిన వాడు జైల్లో ఉన్నప్పుడు సాధారణంగా మానసికంగా నలుగుతాడు. పోసాని కృష్ణమురళి సినిమాల్లో నటించినప్పుడు అనేక సార్లు ఖైదీ పోర్షన్లు వేసి ఉంటాడు. అప్పుడు నటించడం, ఇప్పుడు నిజ జీవితంలో ఆ జైలు కూడు తినటం, జైల్లో మిగతా ఖైదీలతో ఉండటం, అక్కడ మిగతా వాళ్ళు కామెడీ చేస్తారు ఈ టైంలో, లేకపోతే వెటకారం మాట్లాడతారు, ఉంటుంది, రకరకాలు ఉంటుంది. అలాగే జైల్లో ఎవరితో సంబంధం లేకుండా ఒక సెల్ లోపల ఉండాలి అన్నప్పుడు సహజంగా ఒక మానసికమైనటువంటి ఇది ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంట్లో ఇష్టం వచ్చినట్టు పోతారు, లేదా బయటికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోతారు, విదేశాలకు పోతారా, ఇతర రాష్ట్రాలకు పోతారా, ఇతర దేశాలకు పోతారా, డబ్బు ఉంది, ఫేమ్ ఉంది, పలుకుబడి ఉంది, ఇటు పోవాలంటే అటు పోగలిగినోడు ఒక జైలు లోపల ఒక గదిలో కూర్చుని చుట్టూతా సంఖ్యలు వేసేదే దాన్ని ఏమంటారు, మన సొవ్వలు పెట్టి దానికి తాళాలు వేసేసి బయటికి పోవడానికి వీల్లేదు అన్నప్పుడు మానసికంగా ఒక ఇది ఉంటుంది కదా. ఫస్ట్ లోపలికి వెళ్ళేదాకా ఈ పేపరు, టీవీలు, ఈ గోల వరకు బాగానే ఉంటుంది. ఆ గదిలోకి వెళ్ళగానే ఒక్కసారిగా మానసికంగా ఏకాక అయిపోతాడు. అంటే బయట ప్రపంచం తెలియదు వాళ్ళకి, ఏం అది ఏకాక అయిపోతాడు ఫస్ట్ సైకలాజికల్గా. అవును, అది ఆటోమేటిక్గా దెబ్బతీస్తుంది వాళ్ళని మానసికంగా. చుట్టూ ఉన్నప్పుడు 10 మందితో మాట్లాడేటప్పుడు ఉండేది అది. వంశీని అందుకనే కావాలని ప్రత్యేకించి సింగిల్ సెల్లో పెట్టారు ఎవరు లేకుండా. అంతే కదా, అసలు జైలు శిక్ష అనేది ఎందుకు పెడతారు? నీకు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా చేయడమే శిక్ష. అక్కడేం పొడి చేయరు, చంపేయరు కదా, భోజనం అవన్నీ కూడా పెడతారు కదా. కానీ ఏంటంటే టైంకి అక్కడ నీకు స్వేచ్ఛ లేదు అనే ఫీలింగ్ ఎప్పుడైతే ఉంటుందో, ఒక స్ట్రేచరు, ఎమ్మెల్యేలే వస్తారా, ఎంపీలే వస్తారా, మంత్రులే వస్తారా, ఇలాంటి స్ట్రేచర్ వీళ్ళు చూసుంటారు. కింద సబ్ ఇన్స్పెక్టర్ నుంచి కానిస్టేబుల్ దగ్గర పైదాకా అందరూ సెల్యూట్లు కొట్టే స్టేజ్ డీజీపీ ర్యాంక్ ఆఫీసర్ ఆయన. అట్లాంటి వాడు ఇప్పుడు అక్కడే ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ లేదండి మీకు రూల్ లేదు, మీకు పెట్టడానికి వీలు లేదు అన్నప్పుడు ఎట్లా ఉంటుంది మానసికంగా? ఒక స్ట్రేచర్ని అనుభవించినటువంటి వాళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు సహజంగా సైకలాజికల్ డిజార్డర్ ఉంటుంది. అయితే మానసికంగా సిద్ధపడాలి. వీటిని కోర్టులో వేసుకునేటప్పుడు వీళ్ళు చేయాల్సిన తెలివైన పని ఏంటంటే, ఏ పుస్తకాలు చదువుకుంటామో పర్మిషన్ ఇవ్వమని అడిగి పుస్తకాలు చదువుకుంటూ కూర్చోవాలి అక్కడ. అప్పుడు కాస్త అవతలకి డైవర్ట్ అవుతుంది అనమాట సైకలాజికల్గా. అవును. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి విషయంలో ఏం జరిగి ఉంటుంది అంటే, విచారణకి కోసం లేదంటే కస్టడీ పెంచుకోవడం కోసం ఇలా చేస్తున్నారు, ఒక హైడ్రామా నడుస్తుందా లోపల అనేది? ఇందులో ఇద్దరు డ్రామా ఉండాలి. ఒకటి పిఎస్ఆర్ ఆంజనేయులే డ్రామా చేయొచ్చు. ఎట్లాగా? తన అనారోగ్యం అన్నటువంటి విషయాన్ని చెప్పడం ద్వారా బ్రేక్ చేశారు. ఇప్పుడు కోర్టులో మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి, ఆయనకి అనారోగ్యం కారణంగా మేము చేయలేకపోయాము, మళ్ళీ చేస్తాము అని అడగాలి. అదిగో ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంకేంది విచారించేది, అందులో ఆల్రెడీ మీరు ఆధారాలు తీసేసుకున్నారు కదా అని కోర్టు ఇంకోసారి, అందులో కోర్టు ఒకసారి ఇచ్చాక మరోసారి ఇవ్వదు సాధారణంగా.
ఇప్పుడు దాన్ని ఆపడం కోసం అంటే వాళ్ళ విచారణ తప్పించుకోవడం కోసం ఆయన చెయ్యాలి. కానీ కనబడుతున్నది రాసిన సాక్షి వార్త పరంగా చూస్తే ఒక రకంగా ఉంది, ఈనాడు జ్యోతి వార్త పరంగా చూస్తే ఇంకో రకంగా ఉంది. ఈ రెండిట్లో ఏంటంటే సాక్షి రాయడమేమో ఆయన నాకేం పర్లేదు తీసుకెళ్ళండి, నేను మీకు కోఆపరేట్ చేస్తానంటే వద్దన్నారని సాక్షి రాసింది, వాళ్ళ లాయర్ చెప్పుకొచ్చారు. వీళ్ళిద్దరు ఏం రాస్తున్నారు, ఆయనకు బాగలేదని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లేసి డాక్టర్ల సలహా మేరకు వదిలేశారని రాస్తున్నారు. ఏది ఏమైనా అక్కడ ఒకటి మాత్రం ఖాయము, కొన్ని రోజుల పాటు బీపీ సహజంగా పెరుగుతుంది. సింగిల్గా ఉన్నప్పుడు బీపీ పెరగదా? ఇంకోటి నిన్నటిదాకా ఒక స్ట్రేచర్ అనుభవించిన మనిషికి బీపీ పెరగదా? ఒకప్పుడు ఏ ఖైదీలు, ఏ దొంగలు, ఏ రౌడీలను అయితే కౌన్సిలింగ్లు చేసినాడు ఆయన. మొట్టమొదటి కౌన్సిలింగ్ విధానాన్ని అసలు ఆంధ్రప్రదేశ్లో అమలు ప్రారంభించాడు పిఎస్ఆర్ ఆంజనేయులు గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు. రౌడీ షీటర్లని పట్టుకొచ్చి చితకబాదరు. మీరు ఆ సినిమాల్లో చూపెడుతుంటారు చూడండి, గబ్బర్ సింగ్లు, లేకపోతే ఈ కొన్ని సినిమాల్లో లోపలికి తీసుకెళ్లి చితకబాది పంపిస్తుంటారు రౌడీల్ని, కాళ్ళు చేతులు కట్టేసి. ఆ విధానాన్ని మొదట ప్రారంభించినోడు ఆంజనేయులే. తర్వాత ఇక్కడ చివరికి ఫస్ట్ ఫేజ్లో రౌడీ షీటర్లు అయితే అసలు వాళ్ళని నడిపించేది వెనకాల రాజకీయ నాయకులని తెలిసాక వాళ్ళని కూడా పిలిపించి వార్నింగ్లు ఇచ్చాడు. దాంతో ఆ నాయకులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే చంద్రబాబు ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే విజయవాడకి వేశారు, విజయవాడ కమిషనర్. అక్కడ కూడా చేశారు. ఇప్పుడు ఎవరైతే ఇతను ఉన్నాడు కదా వంశీ, ఆ రోజుల్లో వంశీని కూడా కౌన్సిలింగ్ పిలిచినాడు ఆయన. పిలిస్తే వంశీ ఎదురు తిరిగాడు. అంటే ఆయన తెలుగుదేశమే కదా అప్పుడు వంశీ, నేను రానన్నాడు అనమాట. చంద్రబాబు ఏమో ఇప్పుడు ఎవరిని పొలిటికల్ పార్టీ పరం వాళ్ళని ఎవరిని ఇన్వాల్వ్ కానిచ్చేవాడు కాదు, పోలీసుల యాక్షన్ని చేయనిచ్చేవాడు. అందులో భాగంగా గొడవపడి అప్పుడు చివరికి పిఎస్ఆర్ ఆంజనేయులు చేస్తే అతను ఏం చేశాడంటే, నేను సో ఏరియాలో ఉన్నా, దమ్ముంటే అరెస్ట్ చేయండి అని. వీళ్ళు వెళ్ళినప్పుడు అతను ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని తను అరెస్ట్ చేయకుండా ఈ కౌన్సిలింగ్కి పిలవనీయకుండా స్టే తీసుకుని వచ్చి చూపించాడు పోలీసులకి. దాని మీద కోపంతో పిఎస్ఆర్ ఆంజనేయులు ఈయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని దెబ్బ కొడుతుండేటప్పటికి చివరికి పిఎస్ఆర్ ఆంజనేయులు ఫోన్ని హ్యాక్ చేయించి అందులో మహిళలతో ఎవరితోనో కాంటాక్ట్స్ ఉన్నటువంటి ఇష్యూస్ని పేపర్లో వేయించారు. అప్పట్లో కనుక ఇది జగన్ కేసులో ఈయన కంట్రోల్ చేయడానికి జేడి లక్ష్మీనారాయణని ఆయన ఎవరితో మహిళలకు సంబంధించిన కాంటాక్ట్స్ గురించి హైలైట్ చేశారు చూడండి, అట్లాగే ఇక్కడ చేసుకొచ్చారు అనమాట. ఆ దెబ్బతో ప్రభుత్వం అర్జెంటుగా, అంటే అధికారంలో ఉన్న పార్టీ అయినా అతను లెక్క చేయలేదు పిఎస్ఆర్ ఆంజనేయులు. అలాగే వంశీకి అధికారంలో ఉన్న పార్టీ చేతం చేయించాలంటే చంద్రబాబు నాయుడు మాట్లాడు కాబట్టి చంద్రబాబు నాయుడుకి కూడా కన్ఫ్యూజన్ తీసుకొచ్చి అప్పుడు హోంమంత్రి చేత చేయించడం కోసం ఈ ఎత్తు వేశాడు అనమాట. కాబట్టి అంత ఇదిగా ఉండేది, అంతటి స్ట్రేచర్ అనుభవించిన మనిషి ఇప్పుడు అదే దొంగలతో కలిసి ఉండడం అంటే ఎట్టుంటుంది వాతావరణం. సైకలాజికల్గా ప్రెషర్, ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అదే జరుగుతుంది. కానీ ఒకటి సార్, అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చేసే ముందు, ఓకే నిజమో కాదు తెలియదు కానీ పేపర్లో రాసింది నేను చెప్తున్నాను, ఆయన అన్నారంటే సిఐడి అధికారులతో, నేను ఆల్రెడీ 10 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, మీరు వస్తారని నాకు తెలుసు, అరెస్ట్ చేస్తారని నాకు తెలుసు, లేట్గా వచ్చారన్నట్టుగా ఆయన మాట్లాడారు. అంటే చాలా యాక్టివ్గా ఉన్నారు అనేది. కానీ సడన్గా ఇప్పుడు ఆయన వీక్ అయిపోతున్నారు. అంటే ఈయన మిగిలిన వాళ్ళతో ఈయన కంపేర్ చేయలేం కదా. ఆయన ఏం వీక్ కావట్లేదు, ఎవడు పేపర్లో కూడా ఏం రాసింది ఎన్ని దొంగ వార్తలు అయ్యి. ఆయన ఏం సైకలాజికల్గా ఏం వీక్ కాలేదు. హెల్త్ పరంగా అంటారా, ఆ వయసులో రిటైర్ అయిపోయినటువంటి వయసుల్లో రిటైర్ అయ్యే ఏజ్ దగ్గరకు వచ్చేసాడు కదా, 50 దాటాకే వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్, ఫ్లెక్సేషన్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఇంకోటి ఆయన బెయిల్ తీసుకోవడానికి కూడా నిరాకరించాడు. మిగతా 2 బెయిల్ తీసుకున్నారు, మిగతా అధికారులంతా. అంటే ముందు ఆయన బెయిల్ తీసుకోవడానికి కూడా నిరాకరించాడు. ఏం చేస్తారు, చేద్దాం చేయనీయండి అన్నాడు ఆయన. అవును, అంటే ప్రయత్నం ఏం చేయలేనట్టుంది. ఆయన వద్దనుకున్నాడు. ఆయన ఒకటే అంటున్నాడు, నేనే తప్పు చేయలేదు, ఎందుకు భయపడాలా అంటున్నాడు అంతే. కాబట్టి ఆయన ఇంకోటి రెండో కాన్సెప్ట్ ఉండొచ్చును. ఇప్పుడు ఇంత అనుభవించినటువంటి వ్యక్తి రేపు పొద్దున్న జగన్ వచ్చాడంటే కీ రోల్ పోషిస్తాడు ఆటోమేటిక్గా. ఓకే, అంతే. అప్పుడు సలహాదారుగా రేపు పొద్దున ఇవాళ ఎవరెవరైతే చేశారో అధికారులందరినీ అప్పుడు ఆయన ప్రతీకారం తీర్చుకోవచ్చు. ఏముంది అందులో? ఇప్పుడు ఇవన్నీ చివరికి రాజకీయాలను అడ్డం పెట్టుకుని అధికారుల ప్రతీకారాలు కూడా జరుగుతున్నాయి కదా ఇవాళ. అదే నడుస్తుంది రేపు పొద్దున కూడా. ఇవాళ ప్రతీకారాన్ని గొప్పగా చిత్రీకరించుకుంటున్న పత్రికలు ప్రతీకారాన్ని ఒక అద్భుతం కింద ప్రజలకి కన్విన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక రేపొద్దున కూడా ఈ ప్రతీకారాలు ఏం తగ్గుతాయా? ఇంకా బెరగటమే తప్పించి. అప్పుడు తీర్చుకుంటాడు ఆయన కూడా. ఏముంది? ఒకవేళ ఈయనకి ఆరోగ్యం బాగానే ఉండి ఇలా చెప్తున్నారు అంటే అధికారులు, అంటే ఏంటి ఉద్దేశం? ఏం లేదు, బాగోలేదు అన్నది కామన్. బ్లడ్ ప్రెషర్ పెరగడం అన్నది కామన్. వీళ్ళకి కూడా ఒక భయం ఉంటుంది. ఏం అడుగుతారు ఆయన, నాకు అర్థం కాల. జత్మలా అని తెలుసా, నాకు తెలవదు. మొన్ననే అడిగారట, ఆ రోజునే విచారించారు కదా, అడిగారట జత్మలా అని తెలుసా అంటే నాకు తెలియదబ్బా, మీరందరూ ఈ గొడవ వచ్చిన తర్వాత నేను గూగుల్లో చేశాను, సెర్చ్ చేశాను,
చూస్తే ఆవిడ అట్లాంటిదని అర్థమైంది నాకు అని కొంచెం నెగిటివ్గానే మాట్లాడారు. ఆ గూగుల్లో ఆమె కేసులు పాత ఇవన్నీ వచ్చేటప్పటికి అవును. అని చెప్పి ఇక ఇంకేం మాట్లాడతారు వీళ్ళు. లేదండి ఆవిడ చాలా గొప్ప మనిషి, అద్భుతమైనటువంటి వ్యక్తి అని ఏమన్నా ఈయన కనిపించేయగలుగుతారా? చేస్తారా వాళ్ళు బేసిక్గా? అవును. మీ సీఎంఓ దగ్గరికి వచ్చారంట కదండి అంటే రోజు వస్తుంటారు ఆఫీసర్లు, వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ నాకు కనబడి సల్యూట్లు కొట్టరు కదా, ఏ నువ్వు రాలేదా అంటాడు ఆయన. ఈ అధికారులు వెళ్ళలేదా ఇవాళ విచారించే వాళ్ళు ఎవరు? కాబట్టి ఇవన్నీ నీకు తెలిసినే నాకు తెలిసిన. ఇప్పుడు నువ్వు ఆ ప్రభుత్వం చెప్పినట్టు అంటున్నావు, నేను అంతకుముందు ప్రభుత్వంలో అధికారిగా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టే నాలా, నీకు తెలియదే నాకు తెలియదు అంటాడు. ఏం అడుగుతారు ఇంకంతకు మించి? లేదు సార్ మీరు తప్పు చేశారంటే రాసుకోయా కేసులో, ఎవడొద్దన్నాడు? ఇంతే కదా. ఇంతకుమించి సినిమాల్లో చూపెట్టినట్టు కాళ్ళు చేతులు కట్టేసేసి ఐసు మీద పెట్టి కర్రలో కత్తులతో కొట్టేయడం ఇవన్నీ ఉంటాయా? అంటే ఒకప్పుడు రఘురామకృష్ణ గారు చెప్పిన దాన్ని బట్టి అయితే అలాగే ఉంటాయని అనుకుంటున్నారు జనం అందరూ. రఘురామకృష్ణరాజు చెప్పిన దానికి సంబంధించిన దానికి అది జైల్లో కాదు కదా చేసింది, బయట కదా. బయట అయితే అట్లా చేయరు కదా ఆయన్ని. అదే ఇంకోటి రఘురామకృష్ణరాజు ఉదయం తర్వాత వాళ్ళు ఏ అధికారి అట్లాంటివి చేసే ధైర్యం చేయడు కదా. అదే కదా. అవును. కానీ అక్కడ ఎలా చేశారు, జైల్లో అయితే ఎలా ఉంటుందని. కానీ ఒకటి సార్, ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో అంటే కస్టడీ ఇంకా పొడిగించమని అడుగుతారా? ఆ ఉద్దేశంతో ఇప్పుడు విచారణ చేయట్లేదు. అంతే అంతే కావాలని చెప్పి సాగదీస్తున్నారు అంతే. అంటే మినిమం ఒక్కొక్కళ్ళకి కొన్ని రోజులు జైల్లో ఉంచాలి. ఇదేంటంటే దాన్ని ఏమంటారు, మానసిక సంతృప్తి పరచడం, కార్యకర్తలోని బడబానాలన్నీ చల్లార్చేటటువంటి ప్రయత్నం అనమాట. అంటే దాని మీద కూడా పైనుంచి ఏమన్నా ఒత్తిడి ఉంటుందేమో, ఈ వ్యక్తిని ఇన్ని రోజులు జైల్లో ఉంచండి, జగన్ ఇన్ని రోజులు. చాలా క్లియర్ గా ఒక టీం పనిచేస్తుంది, ఎవరెవరు జైల్లో పెట్టాలి, ఎన్ని రోజులు ఉంచాలి, ఎంత మానసికంగా దెబ్బతీయాలి, శారీరకంగా వాళ్ళ పరిస్థితి ఎట్లాగా దెబ్బతినాలి అనేటువంటిది ఒక టీం పనిచేస్తుంది. ఆ టీం ఆలోచనలకు అనుగుణంగా నడుస్తుంది. అది డెసిషన్ మేకర్ ఒకళ్ళే ఉంటారు అక్కడ. టీం సలహాలు ఇస్తుంది, దాన్ని అమలు చేసేటటువంటి అంటే సలహాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే వ్యక్తి ఒకళ్ళు ఉంటారు, దాన్ని ఆచరణలో పెట్టేందుకు టీం అంతా పనిచేస్తుంది. ఇవన్నీ చూసినప్పుడు రేపు అరెస్ట్ కాబోయే లేదంటే ఆల్రెడీ నోటీసులు తీసుకున్న నేతల్లో ఒక భయం ఏమన్నా కలుగుద్దా? అందుకే కొంతమంది పరారీలో ఉన్నారు, ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, పరారు అవుతున్నారు అనేది. ఇవన్నీ చూసా వాళ్ళు చివరి రోజు దాకా బెయిల్ ఆపర్చునిటీస్ ఎన్ని ఉన్నాయో అన్నీ వాడుకుంటారు. సుప్రీంకోర్టు దాకా అరెస్ట్ అవ్వడానికి భయపడతారని నేను అనుకోను. రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాడు చివరి దాకా వాళ్ళకున్న బెయిల్ ఆప్షన్స్ తీసుకుని అయిపోయిన తర్వాత వస్తాడు. ఇవాళ జైల్లో ఉండి రావడం అంటే వీరోచితం అవుతుంది కదా. జైల్లో ఉండి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, సీఎం అయ్యాడు. జైల్లో ఉండి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు వెంటనే భారీ మెజార్టీతో సీఎం అయ్యాడు. ఇప్పుడు ఎందుకు భయపడతారు ఇక మిగతా వాళ్ళు? అచ్చెన్నాయుడు జైల్లో ఉండి వచ్చాడు, సీఎం మినిస్టర్ అయ్యాడు, మళ్ళీ అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయ్యాడు. ఎవరు తక్కువ ఉంది అక్కడ బేసిక్గా? కాబట్టి ఇవాళ జైలుకి వెళ్తే ఏదో లోపము ఏదో పాపము పత్రికల్లో రాసుకుంటారు. అప్పుడు కూడా రాసింది కదా సాక్షి వాళ్ళ మీదన. ఏమైంది? ఏమన్నా అయిపోయిందా దాంతో భయపడిపోవడానికి? వీళ్ళు అంటే రాజకీయాలు రాజకీయ నాయకుడికి అంతే, రాజకీయ నాయకులకి తప్పదు అనేది ఒకటి అలవాటు అయిపోయింది. కాకపోతే ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాల్సింది ఏంటంటే ప్రతీకార రాజకీయాలు నీ ప్రత్యర్థిని పెడితే నువ్వు వెళ్తావు అనేటటువంటిది ఇవాళ కూడా ఆలోచించాలి. వీళ్ళు సక్రమంగా ఉన్నారంటే రేపు పొద్దున అవుతుంది. లేదు ఇవాళ మీరు వేధించారు, రేపు మీరు జైలుకి పోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే, అందులో డౌటే లేదు. ఇవాళ జైల్లో ఏడిపించారు, రేపు మిమ్మల్ని జైల్లో ఏడిపిస్తారు ఆటోమేటిక్గా. లేదు అనుకోవడం అమాయకత్వం. రాజకీయ నాయకుల కంటే తప్పదు సార్. ఓకే, వాళ్ళు ఏదో ఆలోచించుకుంటారు, భయపడతారు, వెళ్తారు, వస్తారు, ఏదో ఉపయోగం ఉంటుంది. కానీ అధికారులు ఇప్పుడు ఇదే కేసులో విశాల్ గున్నీని ఇంకొక ఆయన కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఆయన కూడా ఖచ్చితంగా టార్గెట్ లో ఉన్నారు అని. చేయండి, ఇది ఒకందుకు మంచిది. అధికారులకు అప్పుడు బుద్ధన్న వస్తుంది రాబోయే రోజుల్లో. మేమెందుకు రాజకీయాల్లో పాల్గొవాలి, మీ రాజకీయాల కోసం మేమెందుకు, మీరు ఇచ్చే దిక్కుమాలిన పోస్టింగ్ కోసం అని చెప్పేసి మేమెందుకు ఈ జైలుకు పోవాలి, మేమెందుకు కేసులు ఫేస్ చేయాలి, మా ఆస్తులు ఎందుకు నాశనం చేసుకోవాలి, మా జీవితాలు ఎందుకు నాశనం చేసుకోవాలి, మా కుటుంబాలు ఎందుకు ఒంటరి అవ్వాలి అని చెప్పి వాళ్ళు ఎదురు తిరగాలి. ప్రతి ఒక్క పోలీసు ఎదురు తిరగాలి, ప్రతి ఒక్క అధికారి ఎదురు తిరగాల. ఎదురు తిరిగే రోజు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇంత దిగజారుడేంటి రాజకీయం? రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఏదో పనులు చేయమంటే ఈ అధికారులు ఎందుకు చేయాలి? చేసిన తర్వాతన అంటే ఒక అధికారి తప్పు చేశాడంటే, ఒక పోలీసు కానీ న్యాయ వ్యవస్థలో కానీ ఒక తప్పు జరిగిందంటే ఎవరికి నష్టం? సమాజానికి నష్టం, వ్యక్తిగతంగా నష్టం. అట్లా చేసినటువంటి వాళ్ళు నువ్వు చట్టానికి విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేసినప్పుడు యూ షుడ్ ఫేస్ ఇట్. ఇప్పుడు అన్నా బుద్ధి వస్తుందేమో నెక్స్ట్ వాళ్ళు నాకు వద్దు ఇది. ఇప్పుడు కొంతమంది ఆఫీసర్లు అదే అంటున్నారట. ఇప్పుడు ఇక ఏంటంటే రాజకీయాల్లోకి రావాలనుకునేవాడు లేదా ఇక రిటైర్ కాబోతున్నాం, ఈ టైంలో
ప్రభుత్వానికి ఫేవర్గా ఉండి మెయిన్ పొజిషన్లో ఉండి ఎంత దొరికితే అంత సంపాదించుకుందాం అనుకునే వాళ్ళే మెయిన్ పోస్టులకు వస్తున్నారు ఇప్పుడు. అది కనబడుతుంది అక్కడ స్పష్టంగా. సార్ ఒకటి ఫైనల్గా, అంటే ఈయన అధికారి కాబట్టి ఓకే జైల్లో కొడతారని నేను అన్నగాని, కొట్టడాలు లాంటివి ఉండగానే బీపీ పెంచేంతగా అవతల వాళ్ళ ప్రశ్నలు అవన్నీ ఏమన్నా ఉంటాయా? అందుకే ఇలాగ తయారవుతారా లోపలికి వెళ్ళి? ఏముంది అక్కడ తీసుకెళ్తున్నారు అన్నప్పుడు బీపీ పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఈయనకి తెలుసు కదా సార్, ఇప్పుడు తెలుసు కాబట్టినే బీపీ పెరుగుద్ది. ఎలాంటి ప్రశ్నలు వేస్తారు అనేది ఇప్పుడు తెలియని వాళ్ళు అయితే టెన్షన్ పడతారు ఏంటి అనేది. తెలుసు కాబట్టినే బీపీ ఉండొచ్చు. నేను అంటుంది అయితే వాటి వల్ల కూడా కాదు, సహజసిద్ధంగా వయసుపరమైనటువంటి రోజుల్లో జైల్లోనే ఉన్న తర్వాత 2-3 రోజుల నుంచి బీపీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎందుకంటే అక్కడేం వీళ్ళకి కావాల్సిన తిండి ఏం రాదు కదా, ఇంటి దగ్గర వచ్చాడు కాస్త ఆహారం అంతా బాధ్యతగా ఉంటుంది. ఇక్కడ ఆయనకి ఆహారాన్ని అనుమతించలేదు కదా, ఇంటి ఆహారం కూడా. ఇప్పుడు సన్న బియ్యము లేకపోతే ఓట్లు గీట్లు తినే వాళ్ళకి ఆ దుడ్డు బియ్యంతో చేసేటటువంటి జైలు భోజనం తింటే ఏముంటది, బీపీలు రాక ఇంకా చాలా అనారోగ్యాలు వస్తాయి ముందు. కానీ వంశీ పోసాని విషయంలో మాత్రం ఇలా చూడలేము. వాళ్ళైతే మానసిక క్షోభకి అయితే గురయ్యారనే స్పష్టంగా అర్థం. ఏం లేదు, వాళ్ళకైనా సరే ఇదే తరహా ఉంటుంది క్షోభలంతే. నేను చెప్పాను కదా, సెలబ్రిటీ ఇమేజ్లు ఉన్నటువంటి వాడు జైల్లో ఉన్నప్పుడు సైకలాజికల్గా ఇబ్బంది పడతాడు. అంతకు మించి సైకలాజికల్గా అయితే వంశీ ప్రిపేర్డ్గానే ఉన్నాడు ఎప్పుడు వెళ్తానికి. కాకపోతే ఆయనకి బెయిల్ ఎప్పుడు వస్తుందో ఇంకా తెలియదు, క్లారిటీ లేదు. రైట్. చూద్దాం. మొత్తానికి జైలుకి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నట్టుగా ఏమన్నా ఉన్నాయి ఈ ట్రీట్మెంట్స్. ఓకే, ఈయనకైతే నార్మల్గా బీపీ పెరిగిందని చెప్తున్నారు. కాకపోతే ఎందుకు కస్టడీలోకి ఇంకా తీసుకొని విచారించట్లేదు, కస్టడీ పొడిగించుకోవడానికా లేదంటే బెయిల్ రాకుండా అడ్డుపడడానికి అనేది ఎవరి వెర్షన్ వాళ్ళది. కానీ ఇందులో ఏం జరుగుద్ది ఫైనల్గా, జైలుకి వెళ్ళే నేతల్లో ఒక భయం అయితే క్రియేట్ అవుతుందా ఈ పరిణామాల వల్ల అనేది కూడా ఇక్కడ చర్చకొచ్చిన అంశం. చూద్దాం.